జోష్న నుంచి తప్పించుకున్న దాసు గోడికి కొట్టిన బంతిలా వెళ్లి మళ్ళీ ఆమెకి బందీ అయ్యాడు. నిజం చెప్పేస్తానని దాసు, చెప్పనీయనని జోష్న ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, దాసుని ఫోన్లో బెదిరించి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా పారిజాతం ఉంటుంది. ఆమెను చూసి బిత్తరపోతుంది జోష్న. ఎవరితోనో మాట్లాడుతున్నావన్న పారు అడిగేసరికి ఫ్రెండ్ అని అంటుంది జోష్న. ఫ్రెండ్ అయితే నన్ను ఎవరు ఆపలేరని ఎందుకు అంటున్నావు? నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. దాసు ఇంటికి రావడం నువ్వు చూసావా? కావాలని అబద్ధం చెప్పావా? అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంది పారిజాతం. దాంతో జోష్న ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని? రిపోర్ట్ బయటపడితే నా జీవితం తలకిందులవుతుందని చస్తూ బతుకుతున్నా. సాయం చేయాల్సింది పోయి నువ్వు కూడా నన్ను చంపుతున్నావేంటి? ఓ పక్క బావ, ఇంకో పక్క తాత. ఇప్పుడు నువ్వు దాసుని చూసావా అంటే రాని మనిషిని ఎలా చూస్తాను? అసలు ఆ మనిషి ఉండాలి కదా. అనుమానం అనేది జబ్బు లాంటిది. అది బావకి ముదిరిపోయింది. నీకు ఇప్పుడు మొదలైంది. తగ్గించుకో గ్రాని. ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించని చెప్పేసి వెళ్ళిపోతుంది జోష్న. దాంతో పారిజాతం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇది అన్నది కరెక్టే. ఆ కార్తీక్ గాడు తెలివిగా మా మధ్య గొడవలు పెడుతున్నాడు. ఇది చెప్పినట్టుగా ముందు దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అని అనుకొని కంగారుగా జోష్న దగ్గరకు వెళ్తుంది. అప్పటికే జోష్న నాకు కంగారుగా ఉంది. ఇక్కడి నుంచి బయటపడాలని అంటుంది. ఏమైందే? ఎక్కడికి? ఎవరైనా అడిగితే ఏం చేస్తావు? అని అడుగుతుంది. కొన్ని కొన్ని తెలుసుకోకుండా ఉంటేనే మంచిది గ్రాని అని అంటుంది జోష్న. రిపోర్ట్స్ వస్తున్నాయని భయపడుతున్నావా? ఎక్కడికి? అని అంటుంది పారిజాతం. ఆ డాక్టర్ రాదు, రిపోర్ట్ రావు. కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది గ్రాని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా అంటూ ఆవేశంగా వెళ్తోంది జోష్న. దాంతో పారిజాతం వామ్మో ఇది ఏం చేస్తుంది? కొంపదీసి డాక్టర్ని ఏమైనా చేసిందా అని భయపడుతుంది. ఇక జోష్న మెట్లు దిగి కిందకి వెళ్ళేసరికి డాక్టర్ రిపోర్ట్ పట్టుకుని ఎదురవుతుంది. ఆమెని చూడగానే బిత్తరపోతుంది జోష్న. ఇక ఇంట్లో వాళ్ళంతా కూర్చుని అమ్మ దీప, డాక్టర్ వచ్చారు జోష్న, పారిజాతాల్ని పిలువు అని అంటాడు పెద్దాయన. అటు జోష్న కంగారుగా మళ్ళీ లోపలికి వెళ్ళి డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చింది గ్రాని అని అంటుంది. ఆ మాట వినగానే పారుకి గుండె ఆగినంత పని అవుతుంది. అక్కడే కూలబడిపోతుంది. ఒసేయ్ డాక్టర్ రాదు, రిపోర్ట్ రావని అన్నావు కదే అని పారు అడగడంతో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ వేరే సర్జరీకి వెళ్ళాలి. కానీ రిపోర్ట్స్ పట్టుకుని రావడం ఏంటో అర్థం కావడలేదు అని అంటుంది జోష్న. మరి ఇప్పుడు మనకి తప్పించుకునే దారే లేదు. ఒక పని చెయ్యి. నువ్వు బాల్కనీలో నుంచి కిందికి దూకి పారిపో అని అంటుంది పారిజాతం. తప్పించుకునే ఛాన్సే లేదు గ్రాని అని జోష్న అనేసరికి అమ్మాయి గారు మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారని అంటుంది. అవునా? ఏ? ఎందుకు? అని అంటుంది పారు. డాక్టర్ వచ్చారు, రిపోర్ట్ కూడా తెచ్చారు. అమ్మాయి గారితో ఏదో మాట్లాడాలని అంటుంది దీప. ఆ మాటలకు వణికిపోతుంది పారు. ఏంటమ్మా అలా వణుకుతున్నారు? స్వరం ఏమైనా వచ్చిందా ఏంటని అంటుంది దీప. అబ్బా అదేం లేదులే, ఇక్కడ చలేస్తుంది అని అంటుంది పారు. కిందకి వస్తే మొత్తం తగ్గిపోతుంది రండి అని అంటుంది దీప. సరే నువ్వు వెళ్ళు అని అంటుంది పారిజాతం.